ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేటకు మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు. ఆమేన్. చాలాసార్లు మనుషులు మనతో అంటారు, నీ దిక్కున్న చోట చెప్పు, నువ్వెవరు చెప్తావు చెప్పు, నేను అసలు భయపడను అని నిన్ను చాలా కృంగతీసే మాటలు నిన్ను అంటున్నారా? నువ్వెవరికి చెప్పుకున్నా నాకు భయం లేదు అని నీకన్నా గొప్పవారు నీ ముందు అంటున్నారా? నీకు అన్యాయం చేసి, నీ పక్షాన్ని అన్యాయంగా మాట్లాడి, నిన్ను ఒంటరిదాన్ని చేసి చాలామంది దిక్కున్న చోట చెప్పుకో, ఎవరు నన్నేమీ చేయలేరు అన్నట్లుగా ఈరోజు నీ మీద చాలామంది నిందలు వేసి నీ మీద అలాంటి మాటలు మాట్లాడుతున్నారా? దేవుని దగ్గరికి వచ్చి మనకి ఎవ్వరు దిక్కు లేకపోవచ్చు, దిక్కున్న చోట చెప్పుకో అన్న వాళ్ళ దగ్గర మనం ఒక దిక్కున్నాడు మనకి. ఆయనే మన దిక్కు, మన ప్రభుని యేసయ్య మన దిక్కు. ఈరోజు దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా మనుషులు ఎవ్వరు నాకు లేరయ్యా, ఎవ్వరూ నాకు సహాయం చేసేవారు లేరయ్యా, ఎవ్వరూ మాకు ఈ సమయంలో ఏం చేయాలో తెలియట్లేదయ్యా, మాకు శక్తి లేదయ్యా అని ప్రభు దగ్గర నిన్ను నువ్వు సరెండర్ చేసుకుని ఆ దిక్కున్న దాన్ని ఆ దేవునికి చెప్పుకోగలిగితే ఆయనే నీ పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఇక్కడ చూడండి, రాజు అయిన యెహోషాపాతు 4 దిక్కుల శత్రువులు ఆవరించినప్పుడు అతడు మోకరించి ప్రార్థిస్తున్నాడు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయాలో మాకు తెలియట్లేదు, నీవే మా దిక్కు అంటున్నాడు. అవును, ఈరోజు మనకు శక్తి సరిపోదు. చాలాసార్లు మన శక్తి, మన సమస్య పైన జయం పొందటానికి నీ శక్తి సరిపోవట్లేదా? బలం చాలట్లేదండి, నా బలం సరిపోదండి, ఇంకెంతమంది బలం తీసుకోవాలి? మా బంధువుల బలం, మా దగ్గర ఉన్న స్వజనుల బలం, మా సొంత వారు, మా ఫ్రెండ్స్, ఎంతోమంది బలం ఉంటే తప్ప నేను చేయలేను. కానీ నా దేవుడు అంటున్నాడు, ఒంటరి అయిన వాడు 1000 మందిగా చేస్తాడు. అంత బలం దేవునికి ఇస్తాడు. సంసోను ఒక్క దవడ ఎముకతో 1000 మందిని కొట్టగలిగిన సామర్థ్యం లేదా? ఈరోజు నువ్వు ఒక్కడివే చేయగలవు. ఆ పరిస్థితుల్లో దేవుడిని నిలబెట్టాలంటే నువ్వు అనాలి, నీవే మా దిక్కయ్యా, నీవే మా దిక్కయ్యా, మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయాలో మాకు తోచట్లేదయ్యా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు అని నిన్ను నువ్వు దేవునికి సరెండర్ చేసుకోగలవా? చూద్దాంలే, మనం ప్రయత్నం చేద్దాంలే. నీ ప్రయత్నం చేసి శక్తి అంతా పోగొట్టుకొని, నీ ధనమంతా పోగొట్టుకొని, నీ పరువంతా పోగొట్టుకొని, అప్పుడు చివరి ఆఖరికి దేవుడే దిక్కని రావటం కాదు. స్టార్టింగే, ప్రారంభంలోనే నీకు సమస్య వచ్చినప్పుడు నీవే మా దిక్కయ్యా, మాకు శక్తి చాలదయ్యా, నోటితో చెప్పండి, నీవే మా దిక్కయ్యా, మాకు శక్తి చాలదయ్యా అని దేవుని ముందు నిన్ను నువ్వు సరెండర్ చేసుకుని, నిన్ను నువ్వు నథింగ్ చేసుకోగలిగితే ఆయన ఎవ్రీథింగ్గా నా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. మనం ఎప్పటికప్పుడు మనం తగ్గించుకోవాలని, మనం నథింగ్ చేసుకుంటే మన దేవుడు మనల్ని ఏదైనా చేయించుకోగలడు. మన దేవుడు మోషే అంటాడు కదా, నేను నత్తివాణ్ణని తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి గొప్ప నాయకుడిగా మోషేని దేవుడు నిలబెట్టాడు. ఈరోజు యెహోషాపాతు అంటున్నాడు, నీవే మా దిక్కయ్యా, ఏమి చేయాలో మాకు తెలియదు, మాకు శక్తి చాలదని. దేవుని ముందు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా దేవుని సన్నిధిలో అనాలి, మాకు శక్తి లేదయ్యా, మాకెవరూ లేరయ్యా, మాకు బలము లేదయ్యా, బలమునిచ్చువాడవు నీవే కదయ్యా, శక్తినిచ్చువాడవు నీవే కదయ్యా అని దేవుని ముందు మనం ప్రభు ముందు మనం ఒప్పుకోగలిగితే మన దేవుడు మనకు బలం ఇస్తాడు, మన దేవుడు మనకు శక్తినిస్తాడు, మన దేవుడు మనకి గొప్ప ఆ యుద్ధం చేయడానికి తగిన శక్తి బలాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు శక్తినివ్వాలని, దేవుడు నీకు బలమునివ్వాలని, ఈ యుద్ధము పైన, ఈ పోరాటాలపైన, ఈ సమస్య పైన నీ ఒక్కదానివే నువ్వు జయం పొందగలవని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభుకు నిన్ను సరెండర్ చేసుకోగలవా? ప్రభు ఎదుట నిన్ను నువ్వు నథింగ్ చేసుకోగలవా? అయితే నువ్వు నథింగ్ చేసుకోగలిగితే నీ పక్షాన ఆయన గొప్ప యుద్ధ వీరునిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపైన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రములు. అవునయ్యా, మా దిక్కు నీవే, మాకు శక్తి చాలదు. యెహోషాపాతు అన్నట్లుగా మా దిక్కు నీవే, మాకు శక్తి చాలదు అయ్యా, మమ్మల్ని నథింగ్ చేసుకోగలిగితే అయ్యా నువ్వు మా పక్షాన యుద్ధం చేస్తావయ్యా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చెయ్యాలో మాకు తెలియదని యెహోషాపాతు అన్నట్లుగా మేము కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు మమ్మల్ని మేము నథింగ్ చేసుకుని ప్రభువా నీ సన్నిధిలో తగ్గించుకుని మేము ప్రార్థన చేస్తే అయ్యా మేము శక్తి గలవారం, మేము చేయగలమని కాకుండా మాకు ఏ శక్తి లేదు, ఏ సామర్థ్యం మాలో లేదని మేము నిలబడి ప్రభువా నిన్ను ముందు పెట్టుకుని యుద్ధాన్ని మేము చేస్తే ఖచ్చితంగా ఈ యుద్ధంలో గొప్ప విజయాన్ని మాకు ఇస్తావని బిడ్డల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.